బ్రేకింగ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి సంచారం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత కొద్ది రోజులుగా మంచిర్యాల పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో తిరుగుతున్న ఈ పులి ఇప్పుడు మంథని మండలంలోని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. మొదట మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాంతంలో కనిపించిన పులి అక్కడి నుంచి ఎన్టీపీసీ ఏరియాకు చేరుకుంది. అనంతరం తిరిగి చెన్నూరు అటవీ ప్రాంతానికి వెళ్లింది. శుక్రవారం చెన్నూరు వైపు నుంచి వచ్చిన పులి మడుగు గోదావరి నదిని దాటి మంథని మండలంలోని ఆరింద అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. ఆరింద అటవీ ప్రాంతంలో పులి అడుగులను అధికారులు స్పష్టంగా గుర్తించారు. పులి కదలికల వార్తతో మంథని మండలంలోని అటవీ గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి సంచారం తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కోనరావుపేట మండలంలోని గొళ్లపల్లి శివారులో చిరుత పులి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వట్టిమల్ల శివారులో గొర్రెలను మేపుతున్న కాపరులకు ఒక్కసారిగా చిరుత పులి ఎదురుపడింది. అటవీ నుంచి వచ్చిన చిరుతను చూసి గొర్రెల కాపరులు హడలెత్తిపోయారు. ప్రాణాలు కాపాడుకోవటానికి గొర్రెలను వదిలేసి అక్కడి నుంచి పరుగులు తీశారు. వెంటనే గ్రామంలోకి చేరుకొని స్థానికులకు, అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ చిరుత పులికి సంబంధించిన కాలిముద్రలను అధికారులు స్పష్టంగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో చిరుత సంచారం ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం చిరుత పులికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. స్థానికంగా అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఓవైపు పెద్దపులి, మరోవైపు చిరుతపులి సంచారము నిజంగా ఉమ్మడి జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకే రోజు ఇటు మంథని మండలంలోని ఎల్లుమడుగు గోదావరి నది తీరాన ఇటు పెద్దపులి సంచరించి ఆనవాళ్లు కనబడితే, మరోవైపు కోనరావుపేట మండలము గొల్లపల్లి వట్టిమల్ల శివారు లోపల చిరుతపులి సంచారము ఇటు గొర్రెల కాపర్లను, తర్వాత జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేను రాత్రి సమయం లోపల పెద్దపల్లి మంచిర్యాల నుంచి ఇటు శ్రీరాంపూర్ ఓసీపీ దాటి మంథని పెద్దపల్లిలోని అటవీ ప్రాంతం లోపల చాలా ప్రదేశాల లోపల కూడా పెద్దపులి సంచరించినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. మరోవైపు కోనరావుపేట మండలము గోలాపల్లి శివారు లోపల చిరుతపులి సంచరించినట్టు అయితే వాటి యొక్క ఆనవాళ్ళు కనబడుతున్నటువంటి పరిస్థితి. గొర్రె కాపర్లకు ఒక్కసారిగా చిరుతపులి కనబడడంతో వాళ్ళు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పరుగులు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సమాచారం ఇటు అటవీ శాఖ అధికారులకు అందించడంతో అవి చిరుతపులి కాలు ముద్రలే అని చెప్పి వారు గుర్తించడం కూడా జరిగింది. ఎవరు కూడా ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లయితే గుంపులుగా గొర్రెల కాపర్లు వెళ్ళాలి అని చెప్పి అయితే ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు పెద్దపల్లి జిల్లా లోపల పెద్దపులి, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల చిరుతపులి యొక్క ఆనవాళ్లు కనబడుతూ ఇటు మొత్తానికైతే అటవీ ప్రాంతం లోపల ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, తర్వాత మిగతా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే అటవీ శాఖ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.